UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. సార్ నిన్న మనం చూసుకున్నట్లయితే పల్నాడు జిల్లా పెదకూరపాడు మన నియోజకవర్గంలో అక్కడ ఎక్స్-ఎమ్మెల్యే మీద దాడి జరిగింది. సో ఇప్పుడు టీడీపీ వాళ్ళే ఎక్స్-ఎమ్మెల్యే అక్కడున్న వైసీపీ ఎమ్మెల్యే మీద ఎక్స్-ఎమ్మెల్యే మీద దాడి చేశారు. సో దాడి చేసిన ఏదైతే సందర్భం ఉందో ఆయన ఒక మనిషిని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఈ టీడీపీ వాళ్ళు ఆ ఎక్స్-ఎమ్మెల్యే మీద దాడి చేశారు. సో దాన్ని పట్టుకొని ఒక కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారు అన్నట్టుగా వైసీపీ వర్గాలు అంటున్నారు చాలామంది. ఇది నిజంగా దాడి కక్షపూరిత దాడేనా లేకపోతే రివెంజ్ రాజకీయాలు స్టార్ట్ అయినాయి అంటారా? పల్నాడు అనేది ఎప్పటి నుంచో ఇది ఉండేవి కొద్దిగా చంద్రబాబు నాయుడు గారు అటువంటి యాక్సెప్ట్ చేయరు, అటువంటిది సంస్కృతి అయింది కాదు చంద్రబాబు నాయుడు గారిది. అదేదో కోపతాపాల్లో ఏదో జరిగి ఉండొచ్చులే, కానీ ఆయన పూర్తిగా పాలన దృష్టి సారించలేదు. అటువంటిది చంద్రబాబు నాయుడు దృష్టి అసలు ఎవరిని ఇది చేయరండి. అటువంటిది ఆ కక్ష రౌడీ రాజకీయాలు ఈయనకి అసలు నచ్చదు, అటువంటి ఎంకరేజ్ చేయరు అసలు. అది ఈయన వచ్చాయంటే చాలా వరకు ఎవరికాళ్ళు అదుపులో ఉంటారు, ఎవరికాళ్ళు రౌడీలు బయటికి వెళ్ళిపోతారు. అంత ఇదే రౌడీ విజన్ చూపించే అంత ఇదే ఉండదు, అది అంత ఇదే ఉండదు. సార్ ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఎలాంటి స్టెప్ తీసుకోవాలనుకుంటారు? ఏదైతే బొడిమేరు కాలువ పొంగి పొర్లిందో విజయవాడ అనేది ఒక 70 to 80% అనేది ఆక్యుపై అయింది వరదల వల్ల. సో నెక్స్ట్ స్టెప్ ఎలాంటి స్టెప్ తీసుకుంటే మంచిదని మీరు భావిస్తున్నారు? నెక్స్ట్ ముందు బొడిమేర అటుపక్క ఇటుపక్క ఇల్లు మొత్తం ఖాళీ చేయించాల్సిందండి. అంటే అక్కడ కబ్జాలు ఏమైనా కబ్జాలు ఉన్నాయి. వాళ్ళకి ఇల్లు ఇచ్చేసి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఉంటున్నారు. వాళ్ళకి ఇల్లు ఇప్పటికి చాలా వరకు ఇచ్చారు. అసలు ఎప్పటి నుంచో ఉన్నారు, వాళ్ళకి ఇల్లు ఇవ్వలేదని కాదు, ఇల్లు ఇచ్చారు. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఒకే ఫ్యామిలీలో మా పెద్దోడికి వచ్చింది చిన్నోడికి రాలేదని చెప్పి వాళ్ళు అక్కడే ఉంటాం. అక్కడున్న స్థానిక ప్రజాప్రతినిధులు వాళ్ళని ఖాళీ చేయించలేక ఇక అలాగే వదిలేయబట్టి వాళ్ళ ఎవరు అసలు అక్కడ నుంచి ఖాళీ చేయాల. అది ఆ ఇల్లు తీసుకుంటున్నారు, ఇది ఖాళీ చేయట్లా. అలా కాదు, ఇక్కడ ఉన్న మొత్తం నీకు ఇల్లు వచ్చిందా ఇమీడియట్ ఖాళీ చేసి ఆ చుట్టూతో ఖాళీ చేయించేసి వెడల్పు చేసేయాలి. ఇమీడియట్లీ వెడల్పు చేయాలి. వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వకూడదు. ఆ ప్లేస్ ఖాళీ ఉందనుకుంటే వేరే వాళ్ళు ఆక్యుపై చేసి మళ్ళీ ఏదో కట్టే అవకాశం ఇవ్వకుండా ఆ కాలువని వెడల్పు చేసేసి ఫినిషింగ్ వేసేయాలంటే లోనికి వెళ్ళకుండా ఫినిషింగ్ చేసేసి వారానికి ఒకసారి ఆఫీసరు ఎవరో ఒకళ్ళు అబ్జర్వేషన్ పెట్టాలి. అది అబ్జర్వేషను ఇప్పుడు ఒక ఆఫీసర్ ఉంటారు, ఏముంది ఇప్పుడు ఒక 1 వీక్లో నైట్ ఏం చేయరు కదా, వారానికి ఒకసారి వెళ్ళి అబ్జర్వేషన్ చేస్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు దాన్ని దృష్టి పెడతారు. అసలు దాన్ని మామూలుగా ఇదిగా వదిలిపెట్టరు, అది పూర్తిగా వెడల్పు చేస్తారు. ఆ కాలువ పొడిగా ఎంత లోతు తీయాలో తీస్తారు, ఫ్రీ చేస్తారు, చాలా వరకు లాగిచ్చేస్తారు. ఇంకోటి ఏంటంటే వైసీపీ వర్గాలు ఏమంటారంటే పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావన తీసుకొచ్చారు. విజయవాడ ఇంత పొంగి పొరలుతుంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అటువైపు దాదాపు ఆ దరిదాపులో కూడా రాని పరిస్థితి. పవన్ కళ్యాణ్ ఒక డిప్యూటీ సీఎం ఉండి అక్కడ ఎందుకు రాలేదు అన్నట్టుగా ఒక పవన్ కళ్యాణ్ గారిని క్వశ్చన్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు చాలా బాగా చక్కగా చాలా ఇదిగా ఆయన వస్తే ముందు యువకులు వచ్చి మీద పడతారు, నేను వస్తే వాళ్ళకి హెల్ప్ అవ్వాలే కానీ మళ్ళీ అది ఇబ్బంది కలగకూడదని చెప్పి ఆఫీసర్లు వాళ్ళు చెబితే ఆగిపోయారు. ఆయన మెచ్చుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారు వస్తే ఎంతమంది వస్తారు ఏంటో తెలియదండి మీకు. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసినప్పుడు హైదరాబాద్ నుంచి రాజమండ్రి జైలుకి వెళ్ళడానికి హైదరాబాద్ నుంచి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు గరికపాటి చెక్ పోస్ట్ దగ్గర ఏపీ పోలీసులను పెట్టి అరెస్ట్ చేయించారు. ఆయన అసలు వదలని అక్కడ ఆపేశారు. ఆపేస్తే నేను వెళ్ళాల్సిందని చెప్పి ఇక్కడ గరికపాటి చెక్ పోస్ట్ దగ్గర వాళ్ళందరూ పట్టుబడితే పోలీసు వ్యాన్లో వెళ్తుంటే కేతన్కొండ గ్రామం వచ్చేసరికి ఆ వ్యాన్ ఆపేశారు. పోలీసు వ్యాన్ ఆపి అక్కడ ప్రజలు మొత్తం తిరగబడి పవన్ కళ్యాణ్ గారిని ఆయన సొంత వెహికల్లో ఎక్కించిన తర్వాత వాళ్ళు రోడ్డు మీద ఖాళీ చేశారు. పవన్ కళ్యాణ్ కెపాసిటీ అలా ఉంటుంది మీకు. పవన్ కళ్యాణ్ గారు బయటకు వస్తే అంత ఇదిగా ఆయన చూడటానికి చాలామంది మనం చూస్తూనే ఉన్నాం. వాళ్ళు ఏదో చెబుతారు, అది ఏదో ఆయనకు తెలుసు. పవన్ కళ్యాణ్ గారు చాలా మైండ్ ఇదిగా మాట్లాడారు, నాలెడ్జ్ తోటి ఆయన ఒకే మాట చెప్పారు, నేను వస్తే ఆటంకం కలగకూడదు. ఇక ఆయన సదుద్దేశంతో ఆయన ఆగిపోయారు. వీళ్ళు ఏదో చెబుతూ ఉంటారు, వాళ్ళు చెప్పినంత మాత్రాన ఇదేం కాదు కదా. యువకులు కానీ వాళ్ళు కానీ వచ్చి మీద పడేస్తారు, అది మనకు తెలిసింది. అది తెలిసి ఆయన రాలేదంటే రాకపోవటం కారణం అది, ఇంకా వేరే ఉద్దేశం. చెప్పేవాళ్ళు 190 చెబుతారు. మనకు ఉండాలిగా, మన ప్రజలు వాళ్ళు అర్థం చేసుకునే వాళ్ళు అది కేవలం అదేనండి.
సార్ ఇంకోటి జగన్మోహన్ రెడ్డి పదే పదే ఏమంటున్నారండి ప్రతి దాంట్లో రెడ్ బుక్ ప్రస్తావన తీసుకొచ్చారు. ఓకే. నెక్స్ట్ ఇంకోటి ఏమంటున్నారు ఆయన, ఈ రకంగా కక్షపూరిత ఈ రకంగా రివెంజ్ రాజకీయాలు గనక మీరు చేసినట్లయితే మీరు మళ్ళీ మీ పార్టీ అనేది మళ్ళీ ఖాళీ అవ్వబోతుంది అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే అంటారు. నిజంగా టీడీపీ అనేది ఈవెన్ టీడీపీలో ఏదైతే కూటమి సభ్యులు ఉన్నారో వాళ్ళు మొత్తం ఖాళీ అయ్యే అవకాశాలు ఉన్నాయని మీరు భావిస్తున్నారా? ఆయన భ్రమలో ఉన్నట్టున్నారు ఇంకా. జగన్మోహన్ రెడ్డి గారు భ్రమలో ఉన్నట్టున్నారు. ఎందుకు ఖాళీ అవుద్దంటే, ఆయన ఏదో మాట్లాడితే ఏదైనా పరామర్శించడానికి వెళ్ళినప్పుడు వాళ్ళని బయటికి రాగానే ప్రెస్ మీట్లో ఇది రిపీట్ అవుద్ది అని చెప్పి పదే పదే చెప్పడం, నువ్వే ప్రజల్ని రెచ్చగొడుతున్నావు. ఒక రకంగా రిపీట్ అవుద్దని చెప్పని ప్రజల్ని రెచ్చగొట్టడం కాకపోతే ఏమిటండి అది? రిపీట్ అవుద్దంటే నువ్వు రావాలిగా మళ్ళీ. నీకు ప్రతిపక్ష హోదా లేదు, నువ్వు ముందు ప్రతిపక్ష హోదాకి ట్రై చేయి, ఈసారి ప్రయత్నించు. నీకు ప్రతిపక్ష హోదా లేదు, ఇదే మళ్ళీ రిపీట్ అవుద్ది. మొన్న ఎక్కడో వెళ్ళారు, వచ్చి ప్రెస్ మీట్ పెట్టిన ప్రతిసారి ఇది రిపీట్ అవుద్ది అంటే రిపీట్ అవ్వాలంటే నువ్వు రావాలి కదా. అసలు ఇది ఎందుకు జరిగింది ఏంటి ఇది, ఒకసారి దీన్ని చేయండి అని చెప్పి అసలు ఎందుకు కార్యకర్తలను ఇప్పుడు కూటమి గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, మీరు కక్ష సాధింపు రాజకీయాలు చేయొద్దు, అటువంటి వాటికి నేను చాలా దూరం, అవసరమైతే పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేస్తా అన్నారు. పవన్ కళ్యాణ్ గారి జనసేన కార్యకర్తల మీటింగ్లో వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు అన్నారు, మనం కక్షపూరిత ఇది చేయొద్దు, ఆ ధోరణి వద్దు మనకి, అటువంటి పనులు చేస్తే నేను అవసరమైతే పార్టీ నుండి సస్పెండ్ చేయడానికి కూడా వెనకాడను అన్నారు. నువ్వు చెప్పలేవు ఆ మాట? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేడు ఆ మాట? అదేంటంటే రిపీట్ ఏం రిపీట్ అవుద్ది? నువ్వు రావాలి కదా. రిపీట్ అవటం ఏంటి అంటే నువ్వే ఎంకరేజ్ చేస్తున్నావు వాళ్ళని, తాగాది పెట్టుకుంటే ఇది చేయండి అని చెప్పి. సార్ ఇంకోటి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సంక్షేమ పథకాల గురించి చెప్తున్నారో, గవర్నమెంట్ ఫామ్ అయ్యి ఒక 3 నెలలు అయ్యి వస్తుంది. ఈవెన్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ టైం మనం చూసినట్లయితే అమ్మఒడి ఏదైతే స్టూడెంట్స్కి స్కాలర్షిప్లు అనేది ఒక మనీ ఇస్తారో ఆ మనీ ఇప్పటిదాకా ఇవ్వని పరిస్థితి అని జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు క్వశ్చన్ చేసి అయితే పరిస్థితి చూసాం. ఏదైతే సూపర్ 6 ఉందో అది సరిగ్గా అమలు చేయని పరిస్థితి. 3 నెలలు అయిన సందేహం కూడా మీరు ఇప్పటిదాకా మీరు అమలు చేయని పరిస్థితి చూస్తే ఇది ఫెయిల్ కిందే మనం చూడవచ్చు కదా అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు అంటారు. దీన్ని ఏమంటారు? ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ 6 నెలలు చూడమంటారు. ఏ ప్రభుత్వం ఏర్పడి కొత్త కదా, ఒక 6 నెలలు చూద్దాం, టైం ఇద్దాం అని చెప్పి ఎవరైనా అంటారు. ఒక 6 నెలలు సమయం ఇవ్వాలి కదా వాళ్ళకు కూడా. ఎక్కడ నువ్వు పెట్టినవన్నీ పూడ్చుకోవడమే సరిపోతుంది. నువ్వు ఎక్కడెక్కడ ఏ ఆఫీసులు పెట్టావో, ఏ తాకట్టు పెట్టావో, సచివాలయం తాకట్టు, కలెక్టరేట్ తాకట్టు ఇవే చూసుకోవడమే సరిపోతుంది. అసలు వాళ్ళకి పూర్తిగా పరిపాలన వాళ్ళ చేతిలోకి రాలేదు కదా. ఎక్కడేముంది చూసుకోవడం సరిపోతుంది కదా. ఇంకెంత టైం కావాలి? 3 నెలలు అయిపోయింది కదా. ఏ గవర్నమెంట్ కానీ 6 నెలలు సమయం ఉంటుందండి. 6 నెలల వరకు చూడాలి. 6 నెలల వరకు వాళ్ళకి చూడాలా, చేయాలా. ఈ లోపు వరదలు వచ్చినాయి, దీనికి సంబంధించింది ఇది చూసుకోవాలి. మరి వాళ్ళు ఒక 6 నెలల వరకు ఇవ్వవలసిందే ఏ గవర్నమెంట్కైనా. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.